సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మన తెలుగు కమ్యూనిటీలో టాప్ 10 యూట్యూబర్స్ యొక్క నెల సంపాదన ఎంత ఏంటనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్గా వచ్చేసరికి నా అన్వేషణ అండ్ అలాగే హర్ష సాయి అండ్ ఇంకా మనకి ఫిల్మీ మోజీ ఇంకా భయ్యా సన్నీ యాదవ్ ఇంకా చాలామంది యూట్యూబర్స్ అయితే ఉన్నారనమాట. మరి వీరందరి నెల సంపాదన ఎంత ఏంటనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాది చిన్న రిక్వెస్ట్ ఉన్న వీడియోకి ఒక లైక్ వేసుకొని మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే రావణ్ ఫర్ యూ ఇతనికి వచ్చేసరికి సబ్స్క్రైబర్స్ చూసుకున్నట్లయితే 5 lakhs దగ్గరలో అయితే ఉన్నారు. మరి వీడియోస్ వచ్చేసరికి ఇప్పటికీ చాలా వీడియోస్ అయితే పెట్టాడనమాట. అంటే 1500 వీడియోస్ వరకు అయితే ఇతనైతే పెట్టడం అయితే జరిగింది. మరి ఇతను వచ్చేసరికి 1 monthకి ఎంత సంపాదిస్తున్నాడు ఏంటనేది చూసుకున్నట్లయితే యూట్యూబ్ నుండి ఇక్కడ $6K అయితే ఇతను వచ్చేసరికి ఎర్న్ చేస్తున్నాడు అనమాట. అంటే $1 అంటే 80 రూపీస్ కదా, అలాంటిది $6K అంటే 4,80,000 రూపీస్ వచ్చేసరికి ఇతను 1 monthకి అయితే ఎర్న్ చేస్తున్నాడు. మాక్సిమం ఇతను మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎక్కువ శాతం ఇతను ట్రోల్స్ వల్ల బాగా పాపులర్ అయ్యాడనమాట. అంటే యూట్యూబ్లో ఇతన్ని ట్రోల్ చేయని యూట్యూబర్ అంటూ ఎవరు లేరు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హర్ష సాయి ఇతను వచ్చేసరికి మంత్కి ఎంత ఎర్న్ చేస్తున్నాడు ఏంటనేది మీ అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి 1 monthకి $3.1K అయితే ఇతను ఎర్న్ చేస్తున్నాడు అనమాట. అది కూడా ఒక్క తెలుగు ఛానల్లో మాత్రమే మనకి ఇన్ని డాలర్స్ అయితే 1 monthకి ఎర్న్ చేస్తున్నాడు. అంటే $3.1K అంటే మన ఇండియా కరెన్సీలో చూసుకున్నట్లయితే దగ్గర 2,50,000 రూపీస్ అనమాట ఇతను 1 monthకి ఎర్న్ చేస్తున్నాడు. అది కూడా ఒక్క ఛానల్లో మాత్రమే. ఇలాంటివి ఒక 4 ఛానల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇతనికి. అంటే హర్ష సాయి తమిళ్, హర్ష సాయి మలయాళం, హర్ష సాయి హిందీ అనేసి ఒక 4 ఛానల్స్ అయితే ఉన్నాయి. మరి ఈ 4 ఛానల్స్కి ఎంత ఎర్న్ చేస్తున్నాడు ఏంటనేది చూసుకున్నట్లయితే అంటే ఈ తెలుగు ఛానల్లో వచ్చింది చాలా తక్కువ అనమాట. హిందీ ఛానల్ అయితే మరీ దారుణంగా $23K అయితే వస్తున్నాయి అనమాట. అంటే $23,600 1 monthకి అయితే ఎర్న్ చేస్తున్నాడు ఇతను వచ్చేసరికి. $1 అంటే 80 కంటే ఇంకా ఎక్కువ రూపీసే ఉంది. ఇప్పుడు చూసుకోవచ్చు, మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మీకు 83 రూపీస్లో అయితే వస్తుంది అనమాట. కానీ నేను 80 రూపీస్ వేసినప్పటికే ఇతను వచ్చేసరికి 19 lakhs వరకు ఇతను ఎర్న్ చేస్తున్నాడు 1 monthకి హిందీ ఛానల్ నుంచి. ఇలా టోటల్గా 4 ఛానల్స్ నుంచి 2 crores వరకు ఇతను 1 monthకి అయితే ఎర్న్ చేస్తున్నాడు అనమాట. చాలా తెలుగుగా ఎర్న్ చేస్తున్నాడు. అంటే సపోజ్కి ఒక వీడియో అయితే ఉంది కదా, ఇక్కడ ఫ్రీ పెట్రోల్ బంక్ అనే ఒక వీడియో అయితే పెట్టాడు. అది వచ్చేసరికి తెలుగు లాంగ్వేజ్ నుంచి తెలుగు లాంగ్వేజ్లో పెట్టాడు. అది తమిళ్ అండ్ అలాగే మలయాళం, హిందీ లాంగ్వేజ్లో ఆ ఒకే వీడియోని ఈ 4 లాంగ్వేజ్లో డబ్ చేసుకొని వాటి ఛానల్స్లో అయితే అప్లోడ్ చేసాడు అనమాట. ఆ ఒక్క వీడియో ద్వారా 4 దగ్గరలో సంపాదిస్తున్నాడు. ఈ విధంగా చాలా తెలుగుగా అయితే ఇతను ఎర్న్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిల్మీ మోజీ. ఈ ఛానల్ తెలియని వారు అంటూ ఎవరు లేరు అనమాట. చాలా బాగా పాపులర్ అయ్యారు వీళ్ళు వచ్చేసరికి. మెయిన్గా వచ్చేసరికి కరోనా టైంలో బాగా పాపులర్ అయ్యారు. అందరూ ఇంట్లో ఖాళీగా ఉండేవాళ్ళు కదా, ఆ టైంలో వచ్చేసరికి వీళ్ళు బాగా సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. మరి ఈ ఛానల్ వాళ్ళు 1 monthకి ఎంత ఎర్న్ చేస్తారు ఏంటనేది చూసుకున్నట్లయితే $6.3K అంటే $6,300 అయితే వీళ్ళైతే ఎర్న్ చేస్తారు 1 monthకి. అంటే 5 లక్షల నుంచి 6 లక్షల వరకు వీళ్ళైతే యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే ఎర్న్ చేస్తున్నారనమాట 1 month. కానీ వీళ్ళు ఒక్కరు శ్రమ పడితే అయ్యే వీడియో అయితే కాదనమాట. టీం మొత్తం వర్క్ చేయాలి, టీం మొత్తం హార్డ్ వర్క్ చేస్తే కానీ వీళ్ళ వీడియో అయితే రాదనమాట. కాబట్టి ఈ టీంకి 5 లక్షల నుంచి 6 లక్షలు వచ్చినా సరే అది తక్కువ. నెక్స్ట్ వచ్చేసరికి VR ఫ్యాక్ట్స్. మాక్సిమం మీరు ఫ్యాక్ట్స్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పక్కగా ఇతనైతే తెలిసే ఉంటుంది అనమాట. మరి ఇతను 1 monthకి ఎంత ఎర్న్ చేస్తున్నాడు ఏంటనేది చూసుకున్నట్లయితే $2.4K వరకు అయితే ఇతను ఎర్న్ చేస్తున్నాడు అనమాట 1 month. అంటే ఇండియా కరెన్సీలో చూసుకున్నట్లయితే 2 lakhs వరకు ఇతనైతే ఎర్న్ చేస్తున్నాడు. మరి ఇంకో ఛానల్ కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసరికి VR రాజా కదా ఇప్పుడు చూపించింది, అండ్ అలాగే VR ఫ్యాక్ట్స్ కూడా ఇతనికైతే ఉంది కదా. మరి ఆ ఛానల్ నుంచి $2.3K వరకు ఆ ఛానల్లో కూడా ఎర్న్ చేస్తున్నాడు. టోటల్గా వచ్చేసరికి ఒక 4 lakhs వరకు 1 monthకి అయితే ఎర్న్ చేస్తున్నాడు అని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అమెరికన్ డాలర్స్. ఈ ఛానల్లో వచ్చేసరికి బ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటారు. అంటే అమెరికాలో స్టడీ ఏ విధంగా ఉంది ఏంటనేది ఈవిడైతే పెడుతూ ఉంటుంది అనమాట. మరి ఈవిడికి వచ్చేసరికి 5,85,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. 110 వీడియోస్ వరకు అయితే పెట్టడం అయితే జరిగింది. మరి 1 monthకి ఎంత ఎర్న్ చేస్తున్నారు ఏంటనేది చూసుకున్నట్లయితే $8,400 అయితే 1 monthకి అయితే ఎర్న్ చేస్తున్నారు. అంటే ఇండియా కరెన్సీలో చూసుకున్నట్లయితే ఒక 6 లక్షల నుంచి 7 లక్షల వరకు అయితే ఎర్న్ చేస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ వచ్చేసరికి టెక్ న్యూస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు. అంటే కొత్త మొబైల్స్ లాంచ్ అయినా లేకపోతే ఇలా అన్బాక్సింగ్స్ అయినా సరే ఈ ఛానల్లో అయితే ఉంటుంది అనమాట. మరి ఈ ఛానల్ వచ్చేసరికి 40 lakhs వరకు అయితే ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ అలాగే 4K వీడియోస్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. మరి 1 monthకి ఎంత ఎర్న్ చేస్తున్నారు ఏంటనేది చూసుకున్నట్లయితే $4,000 అయితే వీళ్ళైతే ఎర్న్ చేస్తున్నారు. అంటే ఇండియా కరెన్సీలో చూసుకున్నట్లయితే 3,20,000 వరకు ఈ ఛానల్ అయితే ఎర్న్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంకాక్ పిల్ల. ఈ ఛానల్ వచ్చేసరికి మనకి వ్లాగ్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే బ్యాంకాక్ సంబంధించిన వ్లాగ్స్ అయితే ఉంటాయి. అంటే అక్కడ రూమ్ రెంట్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ అలాగే అక్కడ రేట్లు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. మరి ఈ ఛానల్ వాళ్ళు నెలకు ఎంత సంపాదిస్తున్నారు ఏంటనేది చూసుకున్నట్లయితే $16,700 వచ్చేసరికి 1 monthకి అయితే ఎర్న్ చేస్తున్నారు. అంటే మన ఇండియా కరెన్సీలో చూసుకున్నట్లయితే ఒక 13 లక్షల నుంచి 14 లక్షల వరకు యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్నారు అనమాట ఈవిడ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి భయ్యా సన్నీ యాదవ్. ఈ ఛానల్ వచ్చేసరికి మనకి ట్రావెలింగ్
ట్రావెలింగ్ సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి. అంటే బైక్ పైన కంట్రీస్ అయితే వెళ్తూ ఉంటాడు అనమాట. అంటే పాకిస్తాన్ కావచ్చు, అలా కంట్రీస్ అయితే బైక్ పైన వెళ్తూ ఉంటాడు, రైడ్ చేస్తూ ఉంటాడు. మరి ఈ ఛానల్ కూడా మ్యాక్సిమం మీ అందరికీ తెలిసే ఉంటుంది. మరి ఈ ఛానల్ వచ్చేసరికి నెలకి ఎంత సంపాదిస్తారు ఏంటనేది చూసుకున్నట్లయితే 1 మంత్కి ఒక 6 lakhs నుంచి 7 lakhs వరకు అయితే ఎర్న్ చేస్తారనమాట ఈ ఛానల్ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లే లైక్ ఇగోగ్నిటో. ఈ ఛానల్ వచ్చేసరికి ఫస్ట్ అయితే ఒమేగా వీడియోస్ అయితే ఉండేవన్నమాట. అంటే ఒమేగా ద్వారా బాగా పాపులర్ అయింది. ఇప్పుడు వచ్చేసరికి తర్వాత రోస్ట్ కంటెంట్ అయితే పెడుతుంది. ఇప్పుడు వచ్చేసరికి రీసెంట్గా రావణ్ ఫర్ యూ పైన రోస్ట్ వీడియోస్ అయితే బాగా పాపులర్ అయ్యాయి ఈ ఛానల్లో వచ్చేసరికి. మరి ఈ ఛానల్లో టోటల్గా 788 వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. అండ్ అలాగే సబ్స్క్రైబర్స్ చూసుకున్నట్లయితే 6,90,000 దగ్గరలో అయితే ఉన్నారనమాట సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి. మరి 1 మంత్కి ఈ ఛానల్ నుండి ఎంత ఎర్న్ చేస్తారు ఏంటనేది చూసుకున్నట్లయితే ఒక 2 lakhs నుంచి 3 lakhs దగ్గరలో అయితే 1 మంత్కి అయితే ఎర్న్ చేయడం అయితే జరుగుతుంది ఈ ఛానల్ నుండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న యూట్యూబర్ నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు. మరి ఈ ఛానల్ వచ్చేసరికి ఈయన ఎంత సంపాదిస్తున్నాడు ఏంటనేది చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది. అంటే ఈయన వచ్చేసరికి నెల సంపాదన 60 లక్షలని, ₹1,00,00,000 వీడియోస్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమో ఏంటనేది మీకు అయితే క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ వీడియో ద్వారా. అంటే ఈయనకి ఒక 10 lakhs నుంచి ఒక 20 lakhs మధ్యలో అయితే వ్యూస్ వస్తూ ఉంటాయి. మరి ఈ 20 lakhs వ్యూస్కి ₹1,00,00,000 ఆదాయం అంటే ఎవరికైనా సరే నమ్మశక్యంగా ఉండదు. అంటే ఎగ్జాంపుల్కి ఫిల్మిమోజీ తీసుకున్నట్లయితే ఫిల్మిమోజీ వాళ్ళకి ప్రతి వీడియోకి 30 lakhs వరకు వస్తుంటాయి అనమాట వ్యూస్ వచ్చేసరికి. మరి 30 lakhs వ్యూస్ వచ్చినా సరే వాళ్ళకి ఒక 5 lakhs నుంచి 6 lakhs వరకు అయితే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అయితే వస్తుంది. మరి ఈయనకు వచ్చిన ఎగ్జాక్ట్ ఇన్కమ్ ఎంత ఏంటనేది చూసుకున్నట్లయితే 1 మంత్కి ఈయనకు వచ్చేసరికి ఒక 7 lakhs దగ్గరలో అయితే వస్తుందన్నమాట. అంటే యూట్యూబ్ ఇన్కమ్ అనేది ప్రతిసారి ఒకేలా అయితే ఉండదు. ఒకసారి తగ్గుతుంది, ఒకసారి అయితే పెరుగుతుంది. అంటే ఒకేసారిగా 20 లక్షలు కూడా రావచ్చు, ఒకసారిగా ఒక 5 లక్షలు 6 లక్షలు కూడా రావచ్చు అనమాట. యూట్యూబ్ ఇన్కమ్ అనేది ఒకేలా అయితే ఎప్పుడూ ఉండదు. యావరేజ్గా చూసుకున్నట్లయితే 7 lakhs అయితే వస్తుందన్నమాట ఈ ఛానల్కి. అంటే మీరు మళ్ళీ గూగుల్లో నెక్స్ట్ మంత్ వచ్చిన ఇన్కమ్ గురించి మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు వచ్చేసరికి అది తగ్గొచ్చు లేదా పెరగవచ్చు. ఎందుకంటే ఆయనకు వచ్చిన వ్యూస్ పై డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు కూడా ఈ విధంగా ఏ యూట్యూబర్ ఇన్కమ్ అయినా తెలుసుకోవచ్చు ఈజీగా. కింద డిస్క్రిప్షన్లో మీకు వచ్చేసరికి వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి ఏ యూట్యూబర్ కావాలంటే ఆ యూట్యూబర్ నేమ్ అనేది మీరు సెర్చ్ చేస్తే చాలు అనమాట. మీకు 1 మంత్కి ఎంత వస్తుంది, 1 ఇయర్కి ఎంత వస్తుంది అనేది క్లారిటీగా అక్కడైతే మీకైతే చూపించేస్తుంది. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే పక్కాగా లైక్ అయితే చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.